జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు, అలాగే గురువు గారు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్న సింహరాశి వారికి చాలా బాగుండబోతోంది. బుధవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అలాగే బుధవారం రోజున మీరు కనుక ఏమైనా పనులు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీరు విష్ణు సహస్రం పారాయణం స్టార్ట్ చేసి ఆ తర్వాత ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, మీకు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా, మ్యారేజ్ పరంగా, కోర్టు కేసుల పరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఇవి చేస్తే కనుక మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పులు తీసుకువచ్చి బిజినెస్ లో పెరుగుడు పెట్టకండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ బిజినెస్ పరంగా మాత్రం. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న సమస్య పెద్ద సమస్యగా అవుతుంది. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. శత్రులు అనే వాళ్ళు అధికంగా ఉన్నారు, చాలా అధికంగా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలు ఎక్కువగా ఉంటాయి, కోర్టు కేసులు ఎక్కువ అవుతాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానాధిపతి అయిన శని 8వ స్థానంలో ఉండి సూర్యుడు శని బద్ధ శత్రువులు ఇద్దరు పరస్పర దృష్టి ఉండటం మూలంగా శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనీ పరంగా సకాలంలో చేతికి అందుతాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ 2వ స్థానంలో సూర్యుడు బుధుడు ఉన్నారు, శనిగారి దృష్టి ఉన్నది. కుటుంబాధిపతి మీద శనిగారి దృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కుటుంబంలో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం కుటుంబ సభ్యులతో గొడవలు పడే అవకాశం ఉన్నది, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.